Hi friends, this is Srikanth. Welcome to my YouTube channel Srikanth Electrical Hub. ఫ్రెండ్స్ మనం ఈరోజు న్యూ టాపిక్ గురించి తెలుసుకుందాం. లైట్స్ సిరీస్ మరియు ప్యారలల్లో ఎలా కనెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు వచ్చేసి దానికోసం నేను 3 హోల్డర్స్ తీసుకున్నాను ఈ సిరీస్ కనెక్షన్ కోసం అండ్ ప్యారలల్ కనెక్షన్ కోసం. ఫస్ట్ నేను వచ్చేసి మీకు సిరీస్ కనెక్షన్ చేస్తాను. అదేవిధంగా సిరీస్ కనెక్షన్ ఎప్పుడు ఉపయోగించేవాళ్ళం, ఎక్కడ ఉపయోగించేవాళ్ళం, అలాగే ప్యారలల్ కనెక్షన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సిరీస్ కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. దానికోసం ఇక్కడ మనం ఒక 2 పిన్ ప్లగ్ టాప్ ఒకటి 3 హోల్డర్స్ తీసుకున్నాం. ఇప్పుడు కనెక్షన్స్ అనేవి నేను దీనికి చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనకి కనెక్షన్స్ అనేవి పూర్తయినాయి. ఇక్కడ మనకి ఫేస్ ఉంది కదా, ఫేస్ తీసుకొని ఫస్ట్ హోల్డర్ యొక్క ఈ ఫస్ట్ టెర్మినల్ కనెక్ట్ చేశాను. సెకండ్ది తీసుకొని వెళ్ళి నెక్స్ట్ హోల్డర్ యొక్క ఫస్ట్ టెర్మినల్కి, దాని సెకండ్ టెర్మినల్ నుండి తీసుకెళ్ళి థర్డ్ హోల్డర్ యొక్క ఫస్ట్ టెర్మినల్కి, దాని సెకండ్ టెర్మినల్ తీసుకెళ్ళి న్యూట్రల్కి ఇచ్చాను. ఇలా ఫేస్ అనేది సిరీస్గా హోల్డర్ నుండి హోల్డర్కి, హోల్డర్ నుండి హోల్డర్కి సిరీస్గా ఫేస్ అనేది షిఫ్ట్ అయింది. లాస్ట్లో మనకి ఇక్కడ న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసాం. ఇప్పుడు దీనికి లైట్స్ అనేవి కనెక్ట్ చేసి మనం అవుట్పుట్ అనేది చూద్దాం ఎలా వస్తాయో అనేది. ఇప్పుడు కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. లైట్ 1, లైట్ 2, లైట్ 3. ఈ 3 ల్యాంప్స్ అనేది కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం అవుట్పుట్కి మనం కనెక్ట్ చేసి అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. ఆన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా, ఇప్పుడు డిమ్గా వచ్చినాయి. ఎందుకు ఇలా వచ్చినాయి అంటే ఇవన్నీ వోల్టేజ్ని ఈక్వల్గా షేర్ చేసుకున్నాయి. అంటే ఇది ఒక్కొక్క లైట్ వచ్చేసి మనకి 250 వోల్ట్స్ కాదు, ఇది ఒక్క లైట్ వచ్చేసి. ఇవి డివైడెడ్ బై 3 లైట్స్, అంటే ఇప్పుడు ఈ 3 ఈక్వల్గా షేర్ చేసుకుంటాం వల్ల ఇది డిమ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 లైట్లో ఏదన్నా ఒక లైట్ నేను షార్ట్ చేశానంటే ఈ 3 మిగతా 2 ఏవైతే ఉన్నాయో అది బ్రైట్గా వస్తుంది. అది చూపిస్తాను. ఈ సిరీస్ కనెక్షన్ అనేది మనం ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి చిన్న చిన్న లైట్స్ ఉంటాయి కదా, అంటే 5 వోల్ట్స్తో వెలిగే లైట్లు. మనం చిన్నప్పుడు మన ఏదైనా మ్యారేజ్ గెస్ కానీ ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడు అంతకుముందు ఇలాంటి ఫిలమెంట్ టైపు లైటింగ్ దండలు అనేవి వచ్చేవి. ఇంతకుముందు మా చిన్నప్పుడు వచ్చేవి. ఇప్పుడు అంతా ఎల్ఈడి టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు లైటింగ్ కూడా అంతా ఎల్ఈడితోనే ఉంది మ్యాక్సిమం. అలాంటి అప్పుడు ఏంటంటే మనకి ఈ సిరీస్గా ఇట్లా చిన్న చిన్న లైట్స్ అన్నీ కనెక్ట్ చేసి మనకి ఫేస్ న్యూట్రల్ ఇలా తీసుకెళ్ళి కనెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే 250 వోల్ట్స్ అనేది ఒక చిన్న 3 వోల్ట్స్తో వెలిగే లైట్కి మనం 250 వోల్ట్స్ అనేది అప్లై చేస్తే మనకి ఫిలమెంట్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. అందుకని ఇట్లా 3 లేదా ఒక 50 లేదా ఒక 40, 30 అట్లా మనం ఒక చిన్న చిన్న 5 వోల్ట్స్ లైట్స్ అనేవి సిరీస్గా చేస్తే అవి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 250 వోల్ట్స్తో కూడా ఎటువంటి కన్వర్టర్ లేకుండా డైరెక్ట్గా 250 వోల్ట్స్ కనెక్ట్ చేసి సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకి ఆ దండ అనేది మనకి గ్లో అవుతుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. ఒకవేళ వీటిలో ఏదన్నా ఒక లైట్ ఫెయిల్ అయిపోతే మిగతా 2 లైట్లు ఎలగు. ఏ లైట్ ఫెయిల్ అయిపోయినా సరే మిగతా 2 లైట్లు ఎలగు. కావాలంటే ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సిరీస్లో ఉన్నాయి కదా, ఒక లైట్ రిమూవ్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక లైట్ రిమూవ్ చేయగానే మిగిలిన 2 లైట్లు అనేవి ఆఫ్ అయిపోయినాయి. ఈ సిరీస్ కనెక్షన్లో మనకు ఉన్న ఇబ్బంది ఇది. ఏదన్నా ఒక లైట్ ఫెయిల్ అయితే మనం వరుసగా ఈ ఫేస్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది కదా. ఫర్ సపోజ్ నాకు ఫేస్ ఇక్కడ లేదు, ఇటు నుండి వచ్చినట్టుంది, మేబీ న్యూట్రల్ నుండి ఫేస్ వచ్చింది. ఇక్కడ ఫేస్ ఉంది చూడొచ్చు. ఇది ఇలా మనకి ఈ ఫ్యూజ్ నుండి ఈ సైడ్కి వచ్చింది, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది.
ఇక్కడ నుండి మనకి నెక్స్ట్ లైట్కి అనేది ఫేస్ వెళ్ళట్లేదు, అలాగే న్యూట్రల్ రిటర్న్ పాత్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అవ్వలేదు కాబట్టి మనకి ఈ లైట్ అనేది ఆఫ్ అయిపోయింది. మళ్ళీ మనం ఇక్కడ లైట్ అనేది పెడితే ఆటోమేటిక్గా మనకి ఈ లైట్స్ అనేవి మళ్ళీ ఆన్ కండిషన్లోకి వచ్చేసేస్తాయి. ఇలా మనం సిరీస్ కనెక్షన్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఇదే. ఒక లైట్ ఏదైనా ఫెయిల్ అయితే మిగిలిన 2 లైట్లు అనేవి ఆఫ్ అయిపోతాయి. అలాగే ఇప్పుడు 3 ఈక్వల్గా షేర్ చేసుకుంటాం వల్ల ఇవి డిమ్గా ఉన్నాయి కదా, వీటిలో ఏదన్నా ఒక లైట్ని నేను షార్ట్ చేస్తే కనుక మిగిలిన 2 ఇప్పుడున్న దానికంటే కొద్దిగా బ్రైట్ వెలుగుతాయి. అది కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చూడండి ఇప్పుడు షార్ట్ చేస్తాను, చూసారా ఫ్రెండ్స్. నేను ఈ వైర్ రిమూవ్ చేశానంటే మిగిలిన ఈక్వల్గా 3 షేర్ చేసుకుంటే, ఈ వైర్ అనేది నేను కనెక్ట్ చేశానంటే మిగిలిన 2 కొద్దిగా బ్రైట్గా వస్తాయి. ఇది కేవలం మనం లైటింగ్ దండలు ఉంటాయి కదా, డెకరేషన్ లైట్స్, చిన్న చిన్న లైట్స్, అలాంటి సిరీస్గా చేసి కనెక్ట్ చేసి చేయడానికి మాత్రమే మనం ఈ సిరీస్ కనెక్షన్ లైట్స్ అనేవి బేసిక్గా యూస్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ అనేది చూద్దాం. దానికోసం కూడా మనకు 3 లైట్లు ఉన్నాయి, ఒక 2 పిన్ ప్లగ్ టాప్ ఉంది, వైర్స్ అన్నీ కనెక్ట్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. జస్ట్ కనెక్షన్స్ అనేవి పూర్తి చేసేద్దాం. ఇప్పుడు ఈ రెడ్ అన్నీ ఫేస్ కోసం 3 లైట్స్ ఫేస్ తీసుకొచ్చేసి ప్యారలల్ కనెక్షన్ చేసేసాను ఇక్కడ ప్యారలల్గా, చూడండి ఫ్రెండ్స్. అలాగే న్యూట్రల్ కూడా 3 లైట్లకు సంబంధించిన న్యూట్రల్ కూడా ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ అనేది చేసేసాను. దీనికి సప్లై ఇన్పుట్ కోసం ఈ 2 పిన్ ప్లగ్ ఉంది కదా, దీన్ని కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఫేస్కి ఫేస్ వైర్, అలాగే న్యూట్రల్కి న్యూట్రల్ వైర్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన కనెక్షన్స్ అనేవి పూర్తయినాయి. చూడండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. లైట్స్ అనేవి ఫేస్కి ఫేస్, న్యూట్రల్ ఇచ్చేసాం. మీరు ఇది పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఫేస్ న్యూట్రల్ అనేవి దగ్గరగా ఉన్నాయి కదా, ఇవి టచ్ అయితే మనకి షార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్లగ్ అనేది పెట్టున్నాను, ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇది అవుట్పుట్ ఎలా ఉంటుందో. చూసారా ఫ్రెండ్స్, ఈ మొత్తం బ్రైట్గా వెలిగినాయి. ఈ ప్యారలల్ కనెక్షన్ అనేది మన హౌస్ హోల్డింగ్ కానీ ఇండస్ట్రీలు కానీ ఎక్కడైనా సరే మనకి లైటింగ్ సంబంధించిన సర్క్యూట్లన్నీ మన సర్క్యూట్తో ప్యారలల్గా కనెక్షన్ అయ్యి ఉంటాయి. ఓన్లీ డెకరేషన్ సంబంధించిన లైటింగ్ దాంట్లో మాత్రం మనకి సిరీస్లో ఉంటాయి. రిమైనింగ్ అన్నీ ఏదైనా సరే మనకి ఇళ్లలో కానీ ఇండస్ట్రీలో కానీ మొత్తం ప్యారలల్ కనెక్షన్ మీద మనకి లైటింగ్ అనేది ఆపరేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.